ఏప్రిల్ 13 భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎప్పటికీ చెరుగుపోని ఒక చీకటి రోజు. ఈ రోజు తలుచుకుంటే ప్రతి భారతీయుడి గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. అదే సమయంలో రక్తం మరిగిపోతుంది. సరిగ్గా 107 ఏళ్ల క్రితం 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్లోని అమృత్సర్ నేల రంగు ఎరుపెక్కింది. పండుగ పూట సంతోషంగా గడుపుదామని వచ్చిన పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు విగత జీవులై మట్టిలో కలిసిపోయారు. ఆయుధాలు లేని నిస్సహాయులపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక రాక్షసుడు మృత్యు వర్షం కురిపించాడు. తెల్లోడి అధికారపు అహంకారానికి అమాయకులు బలైపోయారు. ఆ పచ్చని మైదానమే జలియన్ వాలాబాగ్. కేవలం 10 నిమిషాల వ్యవధి, 1650 రౌండ్ల కాల్పులు, ప్రాణాలు కాపాడుకోవడానికి పాడుబడ్డ బావిలో దూకిన వందలాది మంది అభాగ్యులు. బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం చనిపోయింది కేవలం 379 మందే అయినా వాస్తవానికి 1000కి పైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. అసలు జలియన్ వాలాబాగ్ లో ఆ రోజు జనం ఎందుకు గుమిగూడారు? ఇంతటి కిరాతకానికి పాల్పడ్డ ఆ పాపాత్ముడు ఎవరు? ఈ మారణ కాండకు ప్రతీకారం తీర్చుకుంది ఎవరు? స్వాతంత్ర పోరాటాన్ని మలుపు తిప్పిన ఆ నెత్తుటి చరిత్ర ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగింది? భారతదేశ జాతీయోద్యమం మహాత్మా గాంధీ రాకతో కొత్త పుంతలు తొక్కుతున్న సమయం అది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రజల స్వేచ్ఛను అరిచివేసేలా బ్రిటిషర్లు రౌలత్ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరినైనా విచారణ లేకుండా అరెస్టు చేయొచ్చు. ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పంజాబ్లో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ ను బ్రిటిష్ పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ విధించారు. వారి అరెస్టులను ఖండిస్తూ పంజాబ్లోని పవిత్ర స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉన్న జలియన్ వాలాబాగ్ మైదానంలో ఏప్రిల్ 13న వేలాది మంది ప్రజలు సమావేశమయ్యారు. అదే రోజు సిక్కుల పవిత్రమైన వైశాఖి పండుగ. దీంతో పల్లెల నుంచి ఎంతో మంది మహిళలు, పిల్లలు ఆ బాగ్కు చేరుకున్నారు. సుమారు 20,000 మంది హిందూ, ముస్లిం, సిక్కులు అక్కడ సమావేశమయ్యారు. అక్కడేం జరగబోతోందో వారికి ఏమాత్రం తెలియదు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ రూపంలో మృత్యువు వాళ్ల కోసం వస్తోందని పాపం వారు పసిగట్టలేకపోయారు. ఏప్రిల్ 13 సాయంత్రం 4 గంటల సమయం. జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20,000 మంది గుమిగూడారు. కొందరు ప్రసంగాలు వింటుంటే పండుగకు వచ్చిన పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మైదానానికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలున్నాయి. లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి కేవలం ఒకే ఒక్క సన్నటి దారి మాత్రమే ఉంది. అది కూడా ఎంత సన్నగా అంటే ఒక వాహనం కూడా లోపలికి వెళ్లలేనంత. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు 50 మంది సాయుధ సైనికులతో ఆ ఇరుకుదారి గుండా లోపలికి ప్రవేశించాడు పంజాబ్ తాత్కాలిక బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్. ఆ ఒక్క ఎగ్జిట్ గేట్ ను కూడా తన సైనికులతో మూసివేశాడు. జనం తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఒక పక్కా మృత్యువల పన్నాడు. లోపలికి రాగానే ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఫైర్ అని ఆర్డర్ వేశాడు డయ్యర్. అంతే, జనాలపైకి తూటాల వర్షం మొదలైంది. ప్రాణ భయంతో జనం హాహాకారాలు చేస్తూ గోడలు దూకే ప్రయత్నం చేశారు. కానీ డయ్యర్ రాక్షసత్వం ఎలా ఉందంటే జనం ఎటువైపు ఎక్కువగా పరిగెడుతున్నారో అటువైపే కాల్చమని సైనికులను ఆదేశించాడు. ఆ బుల్లెట్ల వర్షం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి మైదానం మధ్యలో ఉన్న ఒక పాడుబడ్డ బావిలో వందలాది మంది దూకేశారు. ఒకరి మీద ఒకరు పట్టంతో ఊపిరాడక చనిపోయారు. ఏకధాటిగా 10 నిమిషాల పాటు సైనికుల వద్దున్న 1650 బుల్లెట్లు పూర్తయ్యే వరకు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. క్షణాల్లో ఆ పచ్చని మైదానం రక్తపు మడుగులా, శవాల గుట్టలా మారిపోయింది. నాటి పాలకుల అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణకాండలో 370 మంది మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠాత్ పరిమాణానికి నిశ్చేష్టులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితిలో నెత్తిరోడుతున్న పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫల యత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇంతమందిని పొట్టన పెట్టుకున్న డయ్యర్ క్రూరత్వం అంతటితో ఆగిపోలేదు. కాల్పుల అనంతరం అమృత్సర్లో జనసంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమే కాకుండా రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కనీస చికిత్స కూడా అందకుండా చేశాడు. దీంతో చాలా మంది సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూశారు. ఈ ఉదంతం భారత చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. నిర్దాక్షిణ్యంగా వందలాది మంది చావులకు కారణమైన డయర్ ను శిక్షించాల్సింది పోయి బ్రిటన్ పార్లమెంటు ఎగువ సభ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ హంతకుడిపై సేవియర్ ఆఫ్ పంజాబ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. సర్ బిరుదుతో సత్కరించి ఉద్యోగం నుంచి తొలగించి లండన్ కు పంపారు. ఆ తర్వాత 1920లో వచ్చిన హంటర్ కమిషన్ డయర్ ను తప్పు పట్టినా వారు అతడిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేకపోయారు. జలియన్ వాలాబాగ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే విలన్ పేరు జనరల్ డయర్. అయితే ఆ రోజు ఆ మారణకాండలో బ్రిటిష్ తరఫున 2 ప్రధాన విలన్లు ఉన్నారు. ఆ 2 పేర్లు దగ్గరగా ఒకేలా ఉండటంతో ఎన్నో ఏళ్లుగా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. మైదానంలోకి సైనికులను తీసుకువెళ్లి ఫైర్ అనే ఆర్డర్ ఇచ్చి 1650 రౌండ్ల కాల్పులు జరిపింది బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్. కానీ ఆ కాల్పులు జరగడానికి అతనికి పూర్తి అధికారం ఇచ్చి ఆ నరమేధాన్ని సమర్థించిన అసలు సూత్రధారి అప్పటి పంజాబ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైకేల్ ఓ డ్వయర్. కాల్పులు జరిపిన రెజినాల్డ్ డయర్ 1927లో బ్రిటన్లో బ్రెయిన్ హ్యామరేజ్, అనారోగ్యంతో మంచం మీద పడి చనిపోయాడు. కానీ లక్షలాది మంది భారతీయుల పగ, ఆక్రోశం మాత్రం చల్లారలేదు. ఈ ఘోరానికి కారణమైన అసలు మాస్టర్ మైండ్ మైకేల్ ఓ డ్వయర్ ను ఎలాగైనా చంపాలని పంజాబ్ కు చెందిన ఓ యువకుడు శపథం చేశాడు. ఆ యువకుడే సర్దార్ ఉధమ్ సింగ్. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగినప్పుడు ఉధమ్ సింగ్ వయసు కేవలం 20 ఏళ్లు. అనాథాశ్రమంలో పెరిగిన ఆ యువకుడు ఆ రోజు బాగ్ లో ఉన్న ప్రజలకు మంచినీళ్లు అందించే వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. తన కళ్ళెదుట వందలాది మంది తోటి భారతీయులు పిట్టలా రాలిపోవడం చూసి అతని గుండె పగిలిపోయింది. ఆ మైదానంలోని రక్తపు మట్టిని చేతిలోకి తీసుకుని ఈ మారణకాండకు కారణమైన వారిని చంపే వరకు నిద్రపోనని శపథం చేశాడు. భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకున్న ఉధమ్ సింగ్ గదర్ పార్టీలో చేరాడు. ఓ డ్వయర్ ను చంపడం కోసం ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు. ఆయుధాలు సేకరించిన కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అనే పేరుతో నకిలీ పాస్పోర్ట్ సృష్టించుకుని ఎలాగోలాగా లండన్ చేరుకున్నాడు. లండన్ చేరుకున్న ఉధమ్ సింగ్ కు తన పగ తీర్చుకోవడానికి ఏకంగా 6 ఏళ్లు పట్టింది. 1940 మార్చి 13న లండన్ లోని కాక్స్టన్ హాల్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సమావేశం జరుగుతోంది. దానికి మైకేల్ ఓ డ్వయర్ వస్తున్నాడని ఉధమ్ సింగ్ కు తెలిసింది. సెక్యూరిటీని దాటి లోపలికి ఆయుధం తీసుకెళ్లడం కోసం ఉధమ్ సింగ్ ఒక అద్భుతమైన ఐడియా వేశాడు. ఒక మందంపాటి పుస్తకం తీసుకుని దాని పేజీలను తుపాకీ ఆకారంలో కత్తిరించాడు. అందులో తన రివాల్వర్లను పెట్టుకుని ఒక సాధువైన వ్యక్తిలా కోటు వేసుకుని సభలోకి ప్రవేశించాడు. మీటింగ్ ముగిసిన తర్వాత వేదికపై నుంచి మైకేల్ ఓ డ్వయర్ కిందకు దిగుతుండగా ఒక్కసారిగా అతని ముందుకు వెళ్లి ఉధమ్ సింగ్ తన పుస్తకంలోంచి తుపాకీ తీసి ఖచ్చితమైన గురితో 2 బుల్లెట్లను డయర్ గుండెల్లోకి దించాడు. జలియన్ వాలాబాగ్ నరమేధానికి కారణమైన ఆ రాక్షసుడిని అంతం చేశాడు. కాల్పుల తర్వాత ఉధమ్ సింగ్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. నా దేశ ప్రజల తరపున నేను ప్రతీకారం తీర్చుకున్నాను, నన్ను అరెస్టు చేసుకోండి అని నవ్వుతూ లొంగిపోయాడు. లండన్ కోర్టులో విచారణ సందర్భంగా అతను గర్జించిన తీరు చూసి బ్రిటిష్ జడ్జిలే భయపడిపోయారు. ఆ ఓ డ్వయర్ నా దేశ స్ఫూర్తిని చంపాలని చూశాడు, అందుకే నేను వాడిని చంపాను. మాతృభూమి కోసం చనిపోవడం కంటే గొప్ప అదృష్టం ఏముంది అని గర్వంగా గర్జించాడు. 1940 జూలై 31న లండన్లోని పెంటోన్ విల్లేజ్ జైల్లో ఉధమ్ సింగ్ ను ఉరితీశారు. చిరునవ్వుతో ఉరికయ్యను ముద్దాడిన ఆ పంజాబ్ సింహం భారత స్వాతంత్ర చరిత్రలో ఒక అమర వీరుడిగా నిలిచిపోయారు.
జలియన్ వాలాబాగ్ కేవలం ఒక సంఘటన కాదు, అది భారత స్వాతంత్ర పోరాటాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అగ్ని పర్వతం. ఆ నెత్తుటి మరకలు చూసిన తర్వాతే భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్ లాంటి ఎంతో మంది యువకులు రక్తం మరిగి ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఆ రోజు ఆ పాడుబడ్డ బావిలో ఊపిరి వదిలిన వందలాది మంది పసిపిల్లల తల్లుల త్యాగం దాగి ఉంది. ఏప్రిల్ 13 అనగానే మనందరికీ ఆ అమరవీరుల త్యాగమే గుర్తుకు రావాలి. జై హింద్.